ప్రియులరా, దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం గడిచిన వారాల్లో మనం తెలుసుకున్నాం. సో మన జీవితాల్లో కొన్ని పాతవి మనం వదిలిపెట్టవలసినటువంటి కొన్ని పాతవి ఇంకా మన జీవితాల్లో ఉన్నాయి. కొన్ని లోపాలు సంఘాల్లో ఉన్నాయి, వ్యక్తుల జీవితాల్లో ఉన్నాయి. వాటిని మనం సరిచేసుకోవాలి. ఎలాంటి లోపాలు కలిగి ఈ రోజున మనము జీవిస్తున్నాం? ఎలాంటి లోపాలు మనలో ఉన్నాయి? లోపములన్నీ మనం సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మనం సరిచేయబడిన వారమై వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని లోపాలు, కొన్ని రకాల ఇబ్బందులు మనకు ఎదురైనా వాటిని మనం పట్టించుకోని అవసరం లేదు. చూడండి, వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, బైబిల్లో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి మనం కొన్ని వచన భాగాలు చూద్దాం. కూడినప్పుడు విస్తరించి మాట్లాడుచుంటే కిటికీలో నుండి జోకి కింద పడి ఎత్తబడిను. పడి కాగులించుకొని తొందరపడద్దు వారితో చెప్పాను. వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తుల దినాల్లో పౌలు గారు బలంగా సేవ చేస్తున్న దినాలు. ఆ దినాల్లో జరిగిన సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే మన జీవితాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పాను. ఏంటి లోపాలు? లోపాలు ఏంటని చెప్తాను నేను. లోపాలు మనం సరి చేసుకోవాలి. ఎన్నో రకాల లోపాలు కలిగి సంఘములో విశ్వాసులు, కుటుంబాలు జీవిస్తున్నాయి. వాటిని సరి చేసుకోవట్లేదు. సంఘములో కొన్ని లోపాలు. ఏంటా లోపం? ఐతూక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అంట ఇతడు యవనస్తుడని రాయబడి ఉంది. ఈ యవనస్తుడంట నిద్రామారం ఎక్కువైంది. అతడంట కిటికీలో కూర్చున్నాడంట. మామూలుగా ఏ గోడ కూర్చున్నా బాగుండదు. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. సో ఆ కిటికీలు ఎలాగుండేవి అంటే అది ఓపెన్ కిటికీలు. అవన్నీ ఇప్పుడు అందరూ ఓపెన్ కిటికీలు పెడుతున్నారుగా. అవన్నీ అప్పుడు పాత మోడల్ అనమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఈ మధ్యకాలంలో వచ్చిన మోడల్, ఇట్లాగా గ్రిల్స్ వచ్చాయి. కానీ అప్పట్లో ఓపెన్ పెద్ద కిటికీలు ఉండేవి. అయితే ఆ కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ? 3వ అంతస్తులో కూర్చున్నాడు. ప్రియులారా, పౌలు గారు మంచి వాక్యోపదేశం చేస్తున్నాడు. వాక్యోపదేశం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి అంట నిద్రాభారం వలన అతనికి జోగింది. నిద్రాభారం వలన అతడు ఆ నిద్రలో అటుపక్క పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో తలకాయ పగిలింది. వెంటనే ఆ వ్యక్తి, ప్రియులారా, మరణావస్థలోకి వెళ్ళినట్లుగా బైబిల్ సెలవిస్తా ఉంది. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రియులారా, ఈ వ్యక్తి కిటికీలో కూర్చోవడం వల్ల, ఈ వ్యక్తి నిద్రపోవడం వల్ల కలిగినటువంటి అభ్యంతరం ఏంటంటే, ఆనాడు సంఘంలో పౌలు గారు వాక్యం మధ్యలో ఆఫ్ చేయాల్సి వచ్చింది. కమ్ టు ద పాయింట్. పౌలు గారు వాక్యం మధ్యలో ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఆపి కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళి అతని మీద పడ్డాడు. ప్రభువా, ఏంటి ఇతని పరిస్థితి ఏంటయ్యా అని అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, ఏం కంగారు పడద్దు, ఇతని ప్రాణము ఇతనిలోనే ఉన్నది. ఒక వ్యక్తి అలా పడిపోయినప్పుడు, ఒక వ్యక్తి ఆ విధంగా పడిపోయినప్పుడు సేవకుడు ఊరుకుంటాడా? సంఘస్థులు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారా?
ఎవరైనా పిల్లోడు బండి పడేసుకున్నాడు మీద, పడేసుకుంటే ఊరుకుంటారండి? పాస్టర్ గారు, సంఘస్థులు అందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఓమ్మో ఓమ్మో నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకుని ఏం చేస్తారండి? మరి ఇక్కడ వాక్యం ఏమవ్వాలి చెప్పండి? వాక్యం ఆగిపోవాలి. చక్కగా దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ ఫ్లో అలాగ వెళ్తూ ఉండగా మధ్యలో ఏమైందంటే ఒక పెద్ద అభ్యంతరం కలిగేది అక్కడ. అది నేను చెప్పాలనుకున్న పాఠం. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మధ్యలో అభ్యంతరాలు కలిగించే వాళ్ళు ఉంటారు. అప్పుడే ఫోన్ వస్తుంది, ఇదిగో మరే ఆరాధనలో ఉన్నా, నేను ఆరాధన అయిపోయి చేస్తాను చెప్తే అర్థం కట్టదా, పెట్టాయి. అదే పెద్ద అభ్యంతరం. అభ్యంతరాలు కలిగించే వాళ్ళు ఉంటారు. నీ వల్ల అభ్యంతరం కాకూడదు, పరిచర్య ఆటంకం కాకూడదు, అభ్యంతరం కాకూడదు, వాక్యానికి ఆటంకం కాకూడదు. వాక్యానికి ఆటంకంగా ఉండకుండా నువ్వు చూసుకోవాలి. నీ మొబైల్ నువ్వు చూసుకోవాలి, నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. కొంతమంది వాహనాల దగ్గర పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. అందుకని వాళ్ళకి, పిల్లలందరికీ ఎక్కడ వాళ్ళకి ఒక మంచి ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి వీడియోస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు చక్కగా దైవికంగా ఎదుగుతారు. తర్వాత వాళ్ళకి అభ్యంతరాలు ఏవి ఉండవు. అదే వదిలేస్తే ఏం చెప్పండి, చక్కగా ఆ బళ్ళు ఈ బళ్ళు ఎక్కుతారు, మీద పడేసుకుంటారు, లేకపోతే ఎక్సలేటర్ వైర్లు తెంపేస్తారు. ఇట్లాగా అభ్యంతరం కలుగుతుంది. అందులో ఏదన్నా గబుక్కునేది పడిపోయినా చేసిన అంత డిస్టర్బెన్స్ అనమాట. దేవుని పరిచర్యకి, వాక్యానికి ఆటంకంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాష్రూమ్స్కి ఎప్పుడు వెళ్తారో తెలిసిన, ఆరాధన ముందు తర్వాత వెళ్ళరు. ఎక్కడ వెళ్తారు? వాక్యం కరెక్ట్గా మధ్యలోనండి. పోనీ ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? సరిగ్గా పాస్టర్ గారి ముందే కూర్చుంటారు. సభల్లో దైవజనులు వాక్యం చెప్తా ఉంటారు. వీళ్ళు చేసే పని ఏంటి తెలిసిన, చక్కగా అందరి ముందు అడిజిరుగు అని చెప్పి అభ్యంతరాన్ని కలగజేసుకుని అలాగా వాష్రూమ్స్కి వెళ్ళడం తప్పు అని నేను చెప్పడంలే. నేనంటాను, వాక్యం జరిగేటప్పుడు దేవుని సన్నిధిలో నీవు దేవుని ప్రసన్నతకి, దేవుని యొక్క అభిషేకానికి, ఆ ఫ్లోకి నీవు అభ్యంతరంగా ఉండకూడదు. అభ్యంతరానికి కారణంగా మనం ఎవరం కూడా ఉండకుందుము గాక. ముందే ఏం చేయాలి? అలా అభ్యంతరము కలగకుండా ఏం చేయాలి చెప్పండి? మనం చూసుకోవాలి. ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, సిఏ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ రాసి ఉంటుంది, ఏమని తెలిసిన, అక్కడ ఏముంటుందంటే, ఇగో మీ మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ క్యాబిన్ ముందు రాసి ఉంటుంది, మీరు చూసే ఉంటారు, ఏం తెలిసిన, మీ మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టండి. ఒకవేళ డాక్టర్ దగ్గర ఫోన్ వచ్చింది, నువ్వు అలాగే మాట్లాడతావా? కానీ దేవుని సందులో మాత్రం మాట్లాడతావు. దేవుని భయం కలిగి జీవించదుము గాక. అభ్యంతరానికి కారణంగా ఉండకూడదు. మన జీవితాలు అలాంటి అనుభవం ఉంటే ఈ యొక్క పగటి వేళ మనం తీసేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో ఐతికులు ఉంటారు. అనేక మంది పరిచర్యను, వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, పరిశుద్ధాత్మ ఫ్లోని డిస్టర్బ్ చేసేవాళ్ళు సంఘాల్లో ఉంటారు. అలాంటి అభ్యంతర కారకులుగా మనం ఉండకుండా మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం, ఆ పరిశుద్ధాత్మ ఫ్లో, దాన్ని మీరు అడ్డుపడకూడదు. ఆ ఫ్లోకి మధ్యలో అభ్యంతరాన్ని కలిగించకూడదు. ఎప్పుడైతే ఫ్లో ఆగిపోద్దో మళ్ళీ ట్రాక్ తప్పుతుంది. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ ఫ్లోలోకి రావాలి అంటే చాలా కష్టతరం. కొంచెం కష్టపడాలి. మనం అభ్యంతరంగా ఉండకూడదు. ఎందుకంటే వాక్యం ద్వారా ఎవరితో ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ప్రియులారా, ఇప్పుడు చెప్పే వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో మనకి లైవ్ వెళ్తూ ఉంటాయి. ఈ వీడియోస్ రెడీగా ఉంటాయి, చాలామంది చూస్తారు. మనమే చూడం కానీ చాలామంది చూస్తారు. ఒక్కొక్క వీడియోకి దాదాపుగా 2000 మంది, 4000 మంది, 3000 మంది చూస్తారు వీడియోస్, మన వీడియోస్. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలా ఫోన్లు మేము అటెంప్ట్ చేయలేకపోతాం. కొత్త వాళ్ళు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవడానికి
వాళ్ళు ఫోన్ చేస్తారు, కొన్ని అటెంప్ట్ చెయ్యం మేము. విసిగిచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందువల్ల మేము చెయ్యం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యానికి మనము అభ్యంతరంగా ఉండద్దు. దేవుని సన్నిధిలో మనము అభ్యంతరంగా ఉండవద్దు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ఫ్లోలో అలాగా ఆ వాక్యము విరివిగా వెళ్ళడానికి మనము సహకరించే విశ్వాసులుగా ఉందుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, మరొక లోపాన్ని చెప్తాను. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. తెలియజేశారు. తెర్తుల్లో ఆరంభించాడు. అవును, 5వ వచనం చూద్దాం. ఈ మనుష్యుడు, అదిగో ఇక్కడ బైబిల్లో మనం చూస్తే తెర్తుళ్ళు అనే ఒక న్యాయవాది ఉండేది. ఈ న్యాయవాది అంట నేరం మోపుతున్నాడు. ఎవరి మీద? పౌలు మీద నేరం మోపుతున్నాడు. ఏం నేరం మోపుతున్నాడంట? ఒకటి, ఈ మనుష్యుడు పీడ వంటి వాడు. రెండవదిగా యూదులకు కలహాన్ని రేపువాడు. మూడవదిగా నజరేయులకు మతభేదమునకు నాయకుడు అని చెప్పి 3 నేరాలు ఈ వ్యక్తి మోపుతున్నట్లుగా మనం బైబిల్లో మనం చూస్తాం. మన మీద నేరం మోపేవాళ్ళు ఉంటారు, మన మీద నేరం మోపేవాళ్ళు ఉంటారు. మనుష్యులు మనల్ని నిందిస్తారు, కానీ పట్టించుకోవద్దు. ప్రియులారా, ఇలాంటి లోపాలు సంఘాల్లో ఉంటాయి. నిందలు వేసే గుంపు ఉంటారు, సేవకుల మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు, తోటి విశ్వాసుల మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు, అపవాదులు వేసే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, పౌలు మీద నిందలు వేస్తున్నారు. పౌలు అంట పీడ వంటి వాడంట. రకరకాల నిందలు వేస్తారు, నిందలు వేసే గుంపు ఉంటారు. దాన్ని నింద పడేవారు పట్టించుకోకూడదు. అటువంటి అలవాటు, నిందలు వేసే, నెపాలు వేసే అలవాటు గనక సంఘములో ఉంటే వాటిని మనము సరిచేసుకునే విశ్వాసులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే ఎన్నో లోపాలు కలిగి సంఘము జీవిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలే అనుకుంటాం, వాటిని పాటిస్తే చాలు, ఆ లోపాలు మనలో ఉండకుండా ఉండలాగున అని ఆ వాక్యం కాంటెక్స్ట్ తీసుకొని మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటాం. మనకి బైబిల్లో మొత్తం కూడా మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రైస్తవుడు ఎలాగ జీవించాలి, ఏ విధంగా జీవించాలి, జీవన శైలి ఎలాగుండాలి? నువ్వు ఒక రక్షణ పొందితేనే సరిపోయిందా? ఒక బాప్తిసం పొందితేనే సరిపోయిందా? ఒక తెల్ల బట్టలు కట్టుకొని వస్తే మందిరానికి సరిపోతుందా? చేతులు చాచి నీవు ప్రార్థన చేస్తే సరిపోయింది అనుకుంటున్నావా? ఎన్నో లోపాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. సంఘములో లోపాలు, వాక్యానికి అభ్యంతరం, దేవుని సన్నిధికి అభ్యంతరం, దైవజనుడు ప్రార్థన చేస్తుంటే అభ్యంతరం, సేవకుడు ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చాలా అపహాస్యంగా పెద్దగా నవ్వే గుంపు ఉంటారు. చాలా విస్తరించి చాలా పెద్దగా మాట్లాడి ఆ ప్రార్థనకి అభ్యంతరాన్ని కలిగించే వాళ్ళు ఉంటారు. దైవజనుడు ఎవరితో మాట్లాడతాడు? దేవునితో మాట్లాడి దేవుని నుండి సమాచారాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని విశ్వాసుల కొరకు భారం కలిగి కన్నీటితో భారంతో, ప్రభువా ఈ బిడల జీవితాల్ని మీరు మార్చండి అయ్యా, మీరు విడిపించండి అయ్యా, వీరికి ఉన్న బలహీనత నుంచి మీరు విడిపించండి అయ్యా అని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే
దానితో ఏకీభవించి, అవును ప్రభువా నాయనా బిడ్డల జీవితాల్లో ఉన్న బలత విడిపించండి అయ్యా అని స్తోత్రాలు చెల్లించడం మానేసి విశ్వాసులు అభ్యంతరాలు కలిగించేవారుగా ఉంటారు. ఆ ప్రార్థనకి డిస్టర్బ్గా ఉంటారు. దైవజనుడు చెప్పే వాక్యానికి డిస్టర్బ్గా ఉంటారు. ఇవన్నీ లోపాలు సంఘాల లోపాలు. ఇవన్నీ కూడా లోపాలు మనం సరి చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆశీర్వదించబడాలి, స్వస్థత, విడుదల, నెమ్మది ఇవి కాదు మనం వినవలసినవి. క్రైస్తవుడు ఎలాగ జీవించాలి, రక్షణ పొందితే ఒక్కటే సరిపోదు, రక్షణ పొందాక ఏ విధంగా క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా రక్షణలో కొనసాగాలి, ఏ విధంగా రక్షణను కాపాడుకోవాలి, ఏ విధంగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. లోపాలు కలిగి గనక మనము జీవిస్తే, లోపాలు కలిగి గనక మనం ఉంటే ప్రభు ఎదుట మనము నిలబడలేము. దేవుడంట వాక్యం అనే ఉదక స్నానం చేత సంఘమును ఏం చేస్తానంట, ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానము చేత అన్నాడు. ఎందుకు వాక్యం అనే ఉదక స్నానం? ఆ ఉదక స్నానం లేకపోతే వస్త్రానికి ఉన్న మచ్చలు, డాగులు, లోపాలు పోతాయా? దానికి ఏమవసరం తెలుసునా? దానికి ఏమవసరం అండి? ఉదక స్నానం. సంఘమును ప్రేమించాడంట. అదిగో కళంకమైనను ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘం గాను. అదిగో ఎవరు నిలబెట్టుకుంటాడంట? ఆయనే తన ఎదుట సంఘమును నిలవబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాక్యంతో ఉదక స్నానము చేత ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి, లోపాలు సరిచేసి, పరిశుద్ధపరచి, దాని కొరకే యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘములో ఉన్న లోపాలు. సంఘం అంటే ఎవరు? మనమే. శరీరమే సంఘం. శిరస్సు ఎవరు సంఘానికి? క్రీస్తు. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనమందరము కూడా శరీరం. శరీరములో మనము అవయవములై ఉన్నాం. వీటిలో లోపాలు ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఒక మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. తెల్లని వస్త్రాలకి చిన్న మచ్చ ఉన్నా కానీ మనం సహించాం. దాని నుంచి ఎలాగైనా విడుదల పొందడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. నా వైట్ డ్రెస్ ఉంది, నేను ఆ వైట్ డ్రెస్తో పాటు టవల్, మామూలు టవలే కదా అని చెప్పి అవి రెండు కలిపి మిక్స్ చేసి వాషింగ్ మిషన్లో పడేసరికి ఏమైనా తెలిసిన ఆ టవలుకున్న ఎల్లో కలర్ ఈ వైట్కి అంతటికి అంటుకుపోయాది. అది ఏ డ్రెస్ తెలిసిన? మొన్న కొత్త డ్రెస్ అన్నమాట. పాత డ్రెస్సుల మీద అలాంటివి జరగవు, పడవు. అన్ని కొత్త డ్రెస్సుల మీద ఇలా పడతా. అప్పుడు దాన్ని ఏం చేసామో తెలిసిన? ఉదక స్నానం చేసినా అది పోవట్లే. అప్పుడు ఇది కాదు, దీనికి డ్రై వాష్ కరెక్ట్. దేవునికి స్తోత్రం. ఏం కరెక్ట్? డ్రై వాష్కి ఇచ్చాం. ఆ డ్రై వాష్లో ఏం చేస్తారు? ఏం చేస్తారు డ్రై వాష్లో? వాళ్ళు ఇంకా బాగా దాని మీద ఎఫర్ట్ పెట్టి దానికి అంటినటువంటి ఆ ఎల్లో కలర్ అంతా కూడా వదిలేలాగా చేస్తారు. సంఘములో కూడా శని ఆదివారాలు సరిపోతే కనుక అప్పుడప్పుడు మనకి ఉపవాస ప్రార్థనలు అవసరం. దేనికోసం? డ్రై వాష్. చెప్పండి, ఏ వాష్? డ్రై వాష్.
రేపు శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా డ్రై వాష్. ఎందుకని? ప్రార్థనలో గడిపి వాక్యం ద్వారా ప్రార్థనలో నలగొట్టబడి లోపాలు లేకుండా జీవించాలి. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, ముడత, మచ్చ, డాగు, కళంకం అట్టిది మరి ఏది కూడా ఉండకూడదు. అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా నీవు నిందారహితుడవై జీవించు. దేవునికి స్తోత్రం. ఎలా జీవించాలి? నీ మీద ఏమాత్రం కూడా నింద ఉండకూడదు. నా సన్నిధిలో నడుచుచు, అదిగో నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలి తెలిసినా? నీ మీద ఒక్క నింద కూడా ఉండకూడదు. నీలో ఒక్క లోపం కూడా కనబడకూడదు. దైవజనునికి కనబడకూడదు, దేవునికి అసలే కనబడకూడదు, తోటి విశ్వాసాలు కనబడకూడదు. నీలో కనపడకూడదు అంటే దాచుకోమని తిరగడం అని అర్థం కాదు. దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లోపాలు ఎన్నో ఉంటాయి సంఘంలో. మనిషిలో లోపాలు ఉంటాయి. మాటలో లోపం, చూపులో, తలంపులో ఎన్నో లోపాలు కలిగి జీవిస్తాం. ఎన్నో మడతలు, ఎన్నో మచ్చలు, ఎన్నో డాగులు కలిగి ఉంటాయి. వాటిని మనము సరి చేసుకోవాలి. దేవుడంట తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు సిలువకి అంటే, ఈ మచ్చ, ముడత, డాగు, కళంకము అట్టిది మరి ఏది కూడా ఉండకుండా ఉండుటకు ఆయన తను తాను సమర్పించుకొని అప్పగించుకొని రక్తమును చిందించి, ఆ రక్తములో ఆ మడత, ఆ ముడత, మచ్చ, డాగు, కళంకం అంతా కూడా ఆయన క్లీన్ చేశాడు. దేవుని పిల్లలారా, లోపము లేని వారిగా మనము జీవించాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసాం, అక్కడ ఐతుకును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, ఆ వ్యక్తి వల్ల దేవుని యొక్క వాక్యం మధ్యలో ఆగిపోవలసి వచ్చారు. కొంతసేపు విశ్వాసులందరూ డిస్టర్బ్ అవ్వాల్సి వచ్చారు. లోపాలు ఉండకూడదు మనలో. మనం నిందలు వేసేవారిగా ఉండకూడదు. నిందలు వేసినా, మన మీద నిందలు వేసినా వాటిని పట్టించుకునేవారుగా ఉండకూడదు. మనం పట్టించుకునేవారుగా ఉన్నామనుకో, నువ్వు క్షమించువాడుగా ఉండవు. నీ మీద నింద వేశారు, నీవు క్షమించువాడుగా లేకపోతే ఆ నిందల విషయంలో నీవు మదన పడతా ఉంటావు, వేదన పడతా ఉంటావు. మాటి మాటికి అదే తలపోసుకొని మరలా వచ్చి దైవజనుని దగ్గర, అయ్యా పలానా వారు నా మీద నింద వేశారు, నన్ను ఇట్లా అన్నారు. నిందలు వేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడంట తెర్తుళ్ళు అనే ఒక లాయర్ అంట ఏం చేశాడు, పౌలు మీద నింద వేశాడు. ఏంటని నింద? ఇతడు పీడ వంటి వాడు. ఏం చెప్పండి? తర్వాత యూదులకు కలహం రేపువాడు, నజరేయుల మత భేదమునకు నాయకుడు అని చెప్పి నిందలు వేశారు. నేను అంటాను, దేవుని కొరకు మనం ఎన్ని నిందలు పడినా అది మనకు ఆశీర్వాదం. ప్రభు కొరకు నిందలు పడితే మనకు ఆశీర్వాదం. పరలోకంలో మన ఫలం ఏమైందంట? అధికం అవుతుంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని లోక సామెత ఉంటుంది. ఎన్ని నిందలు పడినా, ఎన్ని మాటలు అన్నా, ఆఖరికి సేవకుడు అన్నా కానీ, ప్రభా సేవకుడు అన్నారు, అయ్యగారికి నా గురించి తెలియక అని ఉంటారు ప్రభా అని నువ్వేం చేయాలి? దాన్ని తీసేసుకోవాలి. కానీ అయ్యగారు నన్ను అన్నారు, నన్ను అంటారా అయ్యగారు? నన్ను అన్నారు అయ్యగారు, నన్ను అంటారు అంటే మనం తీసేసుకున్న వరకే ఉండొచ్చు. ఎలా ఉండాలి? తీసివేసుకోవాలి. నిందలు వేసేవాళ్ళు ఉంటారు సంఘాల్లో. నేనంటాను, వేసేవారుగా ఉండకూడదు. ఒకవేళ నింద పడినా దాన్ని తీసివేసుకునేవారుగా ఉండాలి. ఏ లోపం నీలో ఉండకూడదు. చిన్న లోపం కూడా నీలో
ఉండకూడదు. అదే క్రైస్తవ్యం. తగ్గింపు అంటే అదే. తగ్గింపు ఉన్నవాడు ఎన్ని నిందలు పడినా తగ్గించుకొని, ప్రభువా నీ కొరకు నింద పడ్డాను, నేను నా తప్పు లేకపోయినా నింద పడ్డాను, అయినా నీకు స్తోత్రం అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తగ్గింపు లేక హెచ్చింపు ఉన్నవాడు నన్ను అనాల్సిన పనేంటి, నన్ను అనాల్సిన పనేంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నానా, వాళ్ళ దగ్గర వాళ్ళ చేతి కింద పని చేస్తున్నానా, ఇక స్టార్ట్ చేస్తాడు. ఇక మ్యూజిక్ స్టార్ట్. అసలు నన్ను అనాల్సిన పని మీరు చెప్పండి అయ్యగారు. సోది మాకు కూడా నీకేం చెప్తారు నేను, బైబిల్ ఏం చెప్తుంది? నిందలు చేసేవాళ్ళు ఉంటారు, తెత్తులు లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు, పట్టించుకోకూడదు. నువ్వు వేసేవాళ్ళ ఉండకూడదు, నువ్వు రాయి వేసేవాళ్ళ ఉండకూడదు, రాయి నీ మీద పడినా తుడుచుకునేలాగా ఉండాలి. అది క్రైస్తవ్యం. సాగదీసావా, నన్ను అన్నారు, నన్ను అంటారా, నన్ను అనవలసిన పనేంటి, అస్సలు నేను ఎవరిని అనుకుంటున్నావు? అబ్బో, వాక్యం ఉట్టింది రాయలే అన్న. లోపాలు చెప్పండి. ఇంకో లోపం చెప్పి ముగిస్తాడు. ఇంక ఈ లోపాలు చెప్పుకుంటూ వెళ్ళాను అనుకో, ఏంటికి చాలా ఉంటాయి, కానీ ఇంకా ఆఖరికి ఒక్క లోపం చెప్పి ముగించేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. అది పౌలు గారు అంట ఇద్దరిని బతుమాలుకుంటున్నాడంట. ఎవరమ్మా వాళ్ళు? అమ్మా ఏంటి సొంటికాయ ఏంది అది? అది ఎక్కడ పదం? ప్రియులరా, ఇక్కడంట ఇద్దరు సహోదరులు ఉన్నారు. చెప్పండి. యువోదియా, సుంటికే, అంతే. వీళ్ళిద్దరు ఎవరో సంఘంలో విశ్వాసులు. అమ్మ ఎవరో సిస్టర్స్. చెప్పండి, సిస్టర్లో. వీళ్ళంట పౌలు గారు ఏం చేస్తున్నాడంట, ఓరి సిస్టర్లారా మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలా? ఈ సిస్టర్లో మామూలు కాదు, ఈ సిస్టర్లో బ్రదర్ని గెలుతారు ఇలాగా. ఇదిగో లువోదియ ఉంజుడు నన్ను ఇలాగ అంటది. సిస్టర్ లువోదియ నన్ను ఇలాగ అని చెప్పి సుంటికి ఏం చేస్తుంది? భర్తని సొంటి పక్క పెట్టి చెప్తుంది. ఎవరో వినకపోతే మరీ సొంటి పక్క పెట్టి సుంటికే. ఈ తక్కువది కాదు ఈవిడే. పేర్లేంటి చెప్పండి? యువోదియా, సుంటికే. వీళ్ళిద్దరు కూడా పోనీ వీళ్ళు ఏమన్నా భక్తి లేని వాళ్ళ కాదు. అక్కడ రాశాడు వీళ్ళు నాకు ఎంతో సహకారంగా ఉన్నారు. చదువుతారా మాట? చదవండి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు, క్లెమెంతు, వీళ్ళందరూ కూడా సువార్తకి వెళ్తారు. ఎవరు అయ్యగారు? ఎవరు? విజయ్ కుమార్ కాదు. ఎవరో పౌలు గారు సువార్తకి వెళ్తున్నాడు. క్లెమెంతు సువార్తకి వెళ్తుంటే వీళ్ళు కూడా వెనకాతలు వెళ్ళి యేసు దేవుడు రక్షకుడు, ఇదిగో మా జీవితంలో కార్యం చేసాడమ్మా, ఇదిగో యేసయ్య నమ్ముకోండమ్మా, యేసయ్య గొప్ప దేవుడమ్మా, ఇదిగో మా అమ్మాయి చచ్చిపోయిన స్థితిలో ఉండగా దేవుడు విడిపించాడమ్మా, మా అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోతే ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశాడమ్మా, ఇదిగో పిల్లలు లేకపోతే పిల్లలు ఇచ్చాడమ్మా, యేసయ్య నమ్ముకోండమ్మా, యేసయ్య నమ్ముకోండమ్మా
అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఎవరు వీళ్ళు? లువోదియ సుంటికే. ఇంటికాడ ఏం చెప్పండి? ఇదిగో మొన్న సువార్తకి వెళ్ళాం కదా, ఎవరెవరో అయ్యగారితో పాటు మేము వెళ్ళాం. ఎవరెవరో వెళ్ళాం? నేను సుంటికే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఈ సుంటికే మామూలు కాదు అని ఎవరు చెప్పిద్ది? ఎవరు చెప్పిద్ది? భర్తకి. చెప్పండి, భర్తకి చెప్పిద్ది. ఇదిగో నువ్వు లువోది వాళ్ళ ఆయనతో నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఏంటి పక్కన కూర్చుంటున్నావు? నువ్వు ఆయన పక్కన కూర్చోవడం ఏంటి? నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి? ఏంటి? అయ్యగారు ముందు కూర్చో, ఆడు మన నాడు పోతాడులే. మళ్ళీ సువార్తకి వెళ్తుంటే అయ్యగారు, యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మా, స్వస్థపరచుకోడమ్మా. వీళ్ళు ఏం చేయాలి? ఇద్దరిని తిడితే ఏడుస్తారు, కొడితే నవ్వుతారు అన్నట్టు ఏదో సామెత ఉంది. ఏంటి సామెత? సామెతలు చెప్పండి రా. ఏదో ఉంటుంది సామెత. ఏంటది? తిడితే నవ్వుతారు, కొడితే ఏడుస్తారు, ఏదో ఉంటుంది సామెత. అలాగా వీళ్ళని ఏమన్నా చెప్పండి, ఈ సుంటికేని పిలిచి, సుంటికేట్రా, ఇగో నువ్వు ఏం చేయాలా అమ్మా, నువ్వు ఎట్లా ఉండాలా? నువ్వు వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు మనస్పర్ధలు ఉండకూడదు నీలో. అన్ని సుంటికాయ చెప్పామనుకో, సుంటికాయ మళ్ళీ వాళ్ళ ఆయనకి వెళ్ళి సుంటికాయ పెట్టు. అయ్యగారు ఏంటి నాకు అసలు సంఘంలో ఎవరికి చెప్పలేదు, నాకే చెప్పారు అయ్యగారు. నేను సరి చేసుకోవాలా? నాలంటే అన్ని లోపాలు కనిపిస్తాయండి, ఇవి చెప్పండి. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా లోపల అనుకుంటే మనసులో, అవును నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నేనే చెప్పలేకపోతున్నా. అయ్యగారు బాగా అనుకుంటాడు. ఎవరో భర్త అనుకుంటాడు. మళ్ళీ పైకి అంటాడు ఈ మనోడు, అయ్యగారు అంత మాట అన్నారా? లేదు, ఇక లాభం లేదు, ఇక అమ్మ అయ్యగారిని మాత్రం కడిగేదే అనకండి సంతోషంగా. అవునండి, మీరన్నా అర్థం చేసుకున్నారు. నీ మొఖం అర్థం చేసుకోవడం పాడా, నీ గోడ పడలేక. మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడతారు. సుంటికే అలా ఆయన ఏం తెలిసిన ఏంటి, గొడవ తారస్థాయికి వెళ్ళిపోద్ది. తారస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా గొడవ పెడుతూ ఏమన్నా తెలిసిన మొత్తం మీద సుంటికే అలా ఆయన అంటాడు. ఏమన్నా తెలిసిన, ఓయ్ నువ్వంటే భయం అనుకుంటున్నావా? ఏంది పెద్ద బెదిరిస్తున్నావేంటి? భయమా అంటాడు. ఎవరో? సుంటికే అలా ఆయన అంటే అప్పుడు సుంటికే అంటది, అంత భయపడకపోతే పెళ్లి చూపులకి 5 నేర్చుకొచ్చావు, భయం ఉండబట్టేగా. ఎంగేజ్మెంట్కి 50 మంది నేర్చుకొచ్చావు, భయం ఉండబట్టేగా. పెళ్లికి 500 మంది నేర్చుకొచ్చావు, భయం ఉండబట్టేగా. నేను చూడు సింగిల్ లెగ్, నేను ఒక్కదాన్ని వచ్చాను నీతో పాటు అంటది. ఎవరో? సుంటికే. మళ్ళీ సువార్తకి క్లెమెంతు పౌలుతో వెళ్ళిపోద్ది. అయ్యా రక్షణ పొందండి నాయన, యేసు ప్రభు దేవుడు. అమ్మా పాట పాడు అంటే హల్లెలూయా స్తుతి మహిమ గ్లోరీ. ఎవరు? వీళ్ళకి అయ్యగారు చెప్తే తిడితే ఏం చేయాలి అయ్యగారు? చెప్పండి అమ్మా. అప్పుడు పౌలు గారు అంట, అమ్మా మీ కాళ్ళు మొక్కుతానమ్మా, మీరు మనస్పర్ధలు లేకుండా జీవించండి అని ఏం చేశారంట? చెప్పండి ఉందా లేదా? నా మాటలా ఎవరి మాటలు అవి? చదువుదా మాటలు. ఫిలిప్పీ 4:2. అదిగో ఏముండాలంట? ప్రభువునందు మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి. కొరింథీ పత్రికలో చూడండి, 1 కొరింథీ 1 10 సహోదరులారా మీరందరూ, అదిగో కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. ఏమనంటే మీరందరూ కూడా ఏకభావముతో మాట్లాడవలన, మీరు కక్షలు లేక
ఏక మనస్తోనూ ఒకే తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. ఇక్కడ స్త్రీలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు ఎవరంట? లవోదియు, అలాగనే చెప్పండి, యవోదియా సుంటికే. నాకేమో లవోదికే సంఘం మీదకి వెళ్తుంది. ఈ ఇద్దరు సహోదరులంట పౌలు ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు. అమ్మా, మీరు ఎంతో సువార్త పనిలో ఎంతో సహకారంగా ఉన్నారు, మీరు చక్క పాటలు పాడేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, ఏందమ్మా ఈ మనస్పర్ధలు? ఏందమ్మా ఈ ఎడమకం పెడమకం ఏంటమ్మా అని పౌలు గారు ఏం చేస్తున్నాడంట? మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, దేవుని కోసం మీరు ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఉండండి అని పౌలు ఏం చేశాడంట? బతిమాలాడు. సంఘంలో లోపం ఏంటి? ఏమని చెప్పండి? పేర్లు వేరవచ్చు, కానీ సంఘాలలో ఇలాంటి వారు ఉంటారు. మనస్పర్ధలు కలిగి వారి విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అవి సరిచేసుకోరు, అవి అలాగే ఉంటాయి. పౌలు బతిమాలినట్టు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరు మనస్పర్ధలు లేకుండా జీవించండి. ప్రభు ఆశీర్వాదానికి అది ఆటంకం కాకూడదు. మీ జీవితాల్లో దైవజనుని ప్రార్థన చేసిన, సంఘము ప్రార్థన చేసిన మీలో ఆ లోపం అనేది అడ్డుగా ఉండకూడదు. ఈ ప్రార్థనకి, దేవుని యొక్క దీవెనకి అది అడ్డుగా ఉండకూడదు. మనస్పర్ధలు కలిగి జీవించవద్దు. మనము సమాధాన పడుదుముగాక, సమాధానం అనే బంధము చేత పెనవేయబడుదుముగాక. మనస్పర్ధలు లేని వారుగా జీవించాలి. ఏక మనస్సు కలిగి జీవించాలి. ఒకే మనస్సు కలిగి జీవించాలి. ఏక మనస్సు కలిగి జీవించేవాడు ఒకరేదన్నా చెప్తే దానికి లోబడి దాని ప్రకారం వెళ్ళిపోతాడంతే, మిగిలిన వారు అందరూ కూడా. అదే ఏకభావం, ఏక మనసు లేని వారు ఒకడు ఏదన్నా చెప్పారు అనుకోండి, వెంటనే ఇంకొకటి స్టార్ట్ చేస్తారు. సంఘంలో ఒక సహోదరుడో సహోదరియో ఏదన్నా చెప్పారు, దానికి అందరూ ఏం చేయాలి? మనసు కలిగి ఏకీభవించి ఆ పనిని అందరూ కలిసి చేయాలి. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి మనం జీవించాలి. దేవుని పిల్లలారా, ఈ పగటి వేళ ప్రభు మన హృదయాల్ని తాకుతున్నాడు. మనస్పర్ధలు ఉండకూడదు మన జీవితాల్లో. విశ్వాసులకు మధ్యలో మనస్పర్ధలు ఉండకూడదు. వీళ్ళిద్దరు మంచి ఆత్మీయులు, సువార్తలో సహకరించే కుటుంబాలండి రెండు కూడా. ఈ ఇద్దరు సహోదరులు కూడా ఎంతో సహకారంగా ఉండేవాళ్ళు. వాళ్ళని పౌలు బతిమాలాల్సినంత పనేమొచ్చేది. నేను బతిమాలుకుంటున్నాను, మీరు ఏక మనసు కలిగి జీవించండి అమ్మా అని ఆ ఇద్దరు సహోదరులు, రెండు కుటుంబాలని కూడా పౌలు గారు వేడుకుంటున్నాడు. మనము ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి మనము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము అంటే ఏక శరీరం. సృష్టిలో ఏది కూడా ఇండివిజువల్ కాదు. అణువుల సమ్మేళనమే వస్తువు. వాటర్ ఉంది, నీరు రెండు అణువుల సమ్మేళనం. ఏమేంటవి? సైన్స్ స్టూడెంట్ చెప్పండి. నీళ్లు రెండు అణువుల యొక్క సమ్మేళనం. ఏంటి రెండు అణువులు? హైడ్రోజన్, ఆక్సిజన్. అందుకని అక్కడ H2O అని రాస్తారు. హెచ్ కింద, 2O అంటే H2 అంటే హైడ్రోజన్, O అంటే ఆక్సిజన్. ఈ రెండు కలిస్తేనే నీళ్లు, వాటర్. సృష్టిలో ఏది కూడా ఇండివిజువల్ కాదు, కొన్ని అణువుల సమ్మేళనం. ప్రతి వస్తువు కూడా అంతే, అణువుల సమ్మేళనం.
అలాంటిది సంఘమే, మీరందరూ ఏక శరీరమయ్యా, నేను శిరస్సు అన్నాడు యేసయ్యా. సంఘము ఏంటంట? శరీరం. శరీరం అంటే అవయవాలన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇప్పుడు తల ఉంది, బాడీ ఉంది. ఇప్పుడు ఈ బాడీలో ఉన్న పార్ట్లు వేరువేరుగా ఉన్నాయా లేకపోతే కలిసే ఉన్నాయా? చెప్పండి. కలిసే ఉన్నాయి. ఏక మనసు కలిగి ఉండాలి. మనస్పర్ధలు ఉన్నాయా? ఒకవేళ ఈ పగటి వేళ మనం ఏం చేసుకుందాం? తీసేసుకుందాం. మనస్పర్ధలు వస్తాయి సహజంగా, సాతానుడు పని అదే కదా. సాతానుడు కలిగిస్తాడు మనస్పర్ధలు. సో వాటి నుంచి మనం విడుదల పొందాలి. ఎవరి కొరకు సరి చేసుకోవాలంటే నీ మేలు కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు మనము సరి చేసుకోవాలి. మనస్పర్ధలు ఉండకూడదు. ప్రియులారా, ఎవరి మధ్యలో, ఏ కుటుంబాల మధ్యలో మనస్పర్ధలు ఉండకూడదు. మీరు సరి చేయబడాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇదే బైబిల్ చెప్తున్న సత్యం. బైబిల్ ఇవే చెప్తుంది, క్రైస్తవం ఇవే చెప్తుంది. ఇది మతం కాదు, ఇది మార్గం, పరలోకానికి మార్గం. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి. కష్టమే, చాలా కష్టం. మనస్పర్ధల నుంచి విడుదల పొందడం, సరి చేసుకోవడం, క్షమించడం చాలా కష్టం. కానీ యేసయ్య ఆయన కష్టం అంటావా? అంటావు గనుకనే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఇవన్నిటి నుంచి ఆయన అనుభవపూర్వకంగా అనుభవాన్ని పొంది వాటిని జయించి యేసే ముందుకు వెళ్ళాడు. ఆయనే మనకు మాదిరి. ఉపవాసం ఉండడం చాలా కష్టం. యేసయ్య ఉపవాసం ఉండి చూపించాడు. క్షమించడం కష్టం. యేసయ్య సిలువలో ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. వాళ్ళకి తెలీదా? వాళ్ళు పిడిగుద్దులు గుద్దారండి, గడ్డాన్ని పీకేశారు. ఇట్లాగా వీపు దున్నబడింది. వెనక నుంచి తన్నాడు ఒకడు కాళ్ళతో. తన్ని ఇప్పుడు ఎదరి నుంచి వచ్చి అంటాడు ఒకడు, నువ్వు దైవ కుమారుడు ఏమే కదా, నీకు వివేచన వరం ఉందనుకుంటా కదా. ఆహా, ప్రజలు ఏమనుకుంటున్నారో నీకు తెలుస్తుందట కదా, ప్రజల్లో ఏ బలహీనత ఉందో నీకు తెలుస్తుందట కదా. అంత వివేచన వరం ఉందా నీకు? అలాగైతే నిన్ను తన్నింది ఎవరో చెప్పుకో చూద్దాం. అతని పేరు చెప్పు, అతడు ఏ రంగు బట్టలు ఇచ్చినాడో చెప్పు. ఎలాంటి వాళ్ళ గురించి యేసయ్య ఏమన్నాడు తెలుసునా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. క్షమించే మనసు నీకు ఉండాలి. మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. మనస్పర్ధలు ఉండకూడదు. అది క్రైస్తవ్యం. అందరూ అలాంటి వాళ్ళు రండి, మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు రావక్కర్లే అని చెప్పడం లేదు నేను. అలాంటి వాళ్ళు ఉంటారు, సరి చేసుకోలేని వారు, లోపాలు కలిగిన వారు ఉంటారు. కానీ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. సరి చేసుకోవాలి. మనస్పర్ధలు లేకుండా చేసుకోవాలి. లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలన్నిటినీ కూడా మనము సరి చేసుకుందాం. లోపము లేని వారిగా జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళేసి, యేసయ్యా, ఎన్నో లోపాలు కలిగి నేను జీవిస్తున్నానయ్యా. నా జీవితంలో ఎన్నో లోపాలు కలిగి నేను జీవిస్తున్నాను ప్రభువా. ఐతుకువలే అయ్యా, అభ్యంతరానికి కారణంగా నేను ఉండి ఉన్నాను ప్రభువా. నన్ను దర్శించండి, నన్ను క్షమించండి అయ్యా. నేను ఇక్కడి నుంచి అలా అభ్యంతర కారణంగా ఉండను ప్రభువా. నేను సరి చేసుకుంటున్నాను అయ్యా, ఒప్పుకొని విడిచిపెడుతున్నాను అయ్యా. నేను నిందలు వేసేవాడిగా ఉన్నానయ్యా, వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు వేసే వాడిలో ఉన్నానయ్యా. అలాంటి స్థితి నుంచి విడుదల పొందుతున్నానయ్యా, క్షమించండి. ఒకవేళ నా మీద నిందలు వేసిన తీసేసుకుంటానయ్యా. తీసేసుకునే మనసు నాకు కావాలయ్యా. వాటినే పట్టుకొని వేలాడే మనసు నాకు వద్దు. అది క్రైస్తవం కాదు సహోదరుడా, సహోదరి.
అది క్రైస్తవ్యం కాదు. నీ మీద ఎంతమంది ఎన్ని నిందలు వేసినా వాటిని తుడుచుకొని వెళ్ళిపోవాలి. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తేనే ఆయన తుడుచుకొని వెళ్ళిపోయాడమ్మా. గడ్డం పెరికి వేస్తేనే ఆయన పట్టించుకోలే. వెనక నుంచి తంతేనే ఆయన పట్టించుకోలే. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరక వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. అంత గొప్ప మనస్సు. అలాంటి మనస్సు కొరకు మనం ప్రయాసపడాలి. యేసయ్యా అలాంటి మనస్సు నాకు ఇవ్వయ్యా. ఎప్పుడు సంపాదిస్తావు అలాంటి మనస్సు? ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు నువ్వు సీనియారిటీ కలిగి ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు రక్షణ పొందని చెప్పడం కాదు. ప్రాక్టీస్ చేసావా ఎప్పుడైనా? యేసయ్య లక్షణాన్ని, యేసయ్యలో ఉన్న క్వాలిటీస్ నీలో ఒకటన్నా ఉన్నాయా? సేవకుడు బతిమాలుతున్నాడండి సహోదరులు ఇద్దరిని కూడా. యువదియ సుంటికి అని బతిమాలుతున్నాడు. అమ్మా మీరు ఏక మనస్సు కలిగి ఉండండి అమ్మా, మీలో మనస్పర్ధలు వద్దు అని సేవకుడు బతిమాలాలా. ఆయన సాధారణమైన సేవకుడా కాదే, ఒక బలమైన అభిషేకము కలిగిన వాడు. ఎన్నో సంఘాలని కట్టాడు ఆయన. బైబిల్ చరిత్రలో ఆయన చేసిన పరిచర్య ఎవరు చేయలేకపోయారు. అలాంటి గొప్ప సేవకుడు ఇద్దరు సహోదరుని బతిమాలుతాడు. అమ్మా మీరు ఎంతో సువార్తలో నాకు క్లెమెంత్కి ఎంతో సహకారంగా ఉన్నారమ్మా, మీలో ఎందుకమ్మా మనస్పర్ధలు? మీరు ఏక మనసు కలిగి ఉండండి అమ్మా అని బతిమాలుతుంది. మా బతిమాలించుకునే వాళ్ళలాగా ఉందమ్మా. వాక్యం తెలీదా? తెలిసే సరి చేసుకుందుము గాక. రీబాలా దారాబా శ్రీక నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు జోడించేసయ్యా, నన్ను దర్శించయ్యా, క్షమించయ్యా. కృప కావాలయ్యా, కృప కావాలి. నీ స్వారూప్యంలోకి మార్చండి అయ్యా. నీ పోలికలోనికి నేను మారాలయ్యా. నీలాంటి మనసు నాకు కావాలయ్యా. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. గ్లోరీ ద మైటీ ద పవర్ ఆఫ్ ద ప్రార్థన. తండ్రి నీ పాదాలకి స్తోత్రం. ఇంతవరకు నువ్వు మాట్లాడావు. నీరు కట్టండి, ఫలింపు చేయండి. కొన్ని శ్రేష్టమైన లోతైన విషయాలు మాతో మాట్లాడు. విన్న వాక్యాన్ని ఫలింపు చేయండి ప్రభువా. అవి మా జీవితాల్లో చెరిగిపోకూడదయ్యా. మేము వాటి ప్రకారం జీవించే కృప దయచేయండి. కూడి చేరి వచ్చిన సంఘమునంతటిని దర్శించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. మంచిది, పాట పాడుచుండగా ఈ పరిచయ నిమిత్తం కానుకలు స్వీకరించబడతాయి. దాని వీరబాబు వచ్చి ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పిస్తారు. మౌత్